ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు కూలగొట్టే స్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కూడా పూర్తి కాకముందే ఇంత ఫాసిజాన్ని, ఇంత మాట ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా ఆ స్థాయిలోనే దాడులు, ఆ స్థాయిలోనే తప్పుడు ప్రచారం, ఆ స్థాయిలోనే ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఉంటా ఉన్నాయి. ఎందుకని అంటే గతంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికార పక్షంగా ఉండి కరగట్ట మీదున్న చంద్రబాబు క్యాంప్ ఆఫీసును లేకపోతే ఇల్లు కూల్చేశారు అని, దానికి రివెంజ్గా అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర హెడ్ క్వార్టర్ అని చెప్పుకుంటున్న ఇప్పుడు ఉండవల్లిలో ఉన్న ఆఫీసుని కూలగొట్టే ప్రయత్నం చేయడం, హైకోర్టు నిర్ణయాలు కూడా వక్రీకరించేసి సెంట్రల్లో ఉన్న ఆఫీస్ని కూలగొట్టడం. ఇవి చూసినప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? కరకట్ట మీద ఉన్న ఇంటికి ఇప్పుడు ఆఫీసులు కూలగొట్టేదానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ ఓపెన్గా బయట పెట్టాలి. తిరిగి పలానా తప్పుతో దాన్ని కూలగొట్టారు కాబట్టి తిరిగి మేము నిర్మిస్తున్నామని కానీ, లేదు ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు ఈ విధంగా నిర్మాణం జరిగింది కాబట్టి దాన్ని కూలగొడుతున్నామని కానీ స్పష్టంగా రావాలి. ఈ ఆఫీసుల విషయంలో అధికారంలో ఉన్న పార్టీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర కేంద్రాల్లో ఆఫీసులకు స్థలం అలాట్ చేసుకొని కట్టుకున్న విషయం తెలుసు. ఇది తెలుగుదేశం పార్టీ ఒక 5 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు అన్ని జిల్లా ఆఫీసుల్ని పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకున్న విషయం కూడా చూస్తున్నాం. ఎకరానికి పైగా అలాట్ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించుకున్న విషయం చూసాం. 33 సంవత్సరాలకు ఆ పైగా లీజుకు తీసుకొని సంవత్సరానికో నెలకో 1000 రూపాయల లీజుగా దాన్ని నిర్ణయించుకొని ఆఫీసులు కట్టుకున్న విషయం తెలుసాం. అదే పద్ధతిలో ఎదుటి పార్టీ కట్టుకుంటే అవి తప్పు, మేం కట్టుకుంటే రైటు అనే తెలుగుదేశం పార్టీ నిర్ణయం చిత్రవిచిత్రంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి స్థలాల విషయంలో చేసే పనులే చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. నాకు బాగా గుర్తు ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్, అది జాతీయ పార్టీ అనుకుంటే జాతీయ హెడ్ ఆఫీస్ అవుతుందేమో ఇది. ఈ ఆఫీస్ని కట్టుకున్నదే చాలా విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 క్యారెక్టర్లను పోషిస్తూ ఆ ఆఫీస్ని కట్టాడు. 3 క్యారెక్టర్లు అంటే ఏంటి? 1 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, 2 ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 3 ఎన్టీఆర్ ట్రస్ట్కి చైర్మన్. ఈ 3 క్యారెక్టర్లుండి ఆ స్థలం అలాట్మెంట్ కోసమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు లేఖ పెట్టుకున్నాడు, అప్పీల్ చేశాడు. ఏమనంటే మా ఎన్టీఆర్ ట్రస్ట్కు స్థలం కేటాయించండి అని. 2 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు మరో దరఖాస్తు చేసుకున్నాడు ఈయన. ఏమంటే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసమని స్థలాన్ని కేటాయించండి అని. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చాలా పద్ధతిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క అప్పీల్ని త్రోసిపుచ్చి ఇది పార్టీలకు ఏమని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆ స్థలాన్ని అలాట్ చేశాడు. అప్పుడే హైటెక్ సిటీని ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చారు కాబట్టి ఆ ఎల్ఎన్టీ కంపెనీకి దీన్ని కట్టే అవకాశాన్ని ఇచ్చారు. అది పూర్తి చేసింది. దానికి జనం అనుకునేది ఏంటంటే దాన్ని ఇచ్చినందుకే దీన్ని కట్టించారు అని. బట్ ఏ దానికి ఏది ఇచ్చినా సరే 3 చంద్రబాబు నాయుడులు ఓవరాల్గా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్కి అది ట్రైనింగ్ సెంటర్గా మొత్తం మీద ఇచ్చారు. అది ఆఫీసు. మరి అలాంటి పెద్ద పెద్ద ఆఫీసులు కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం యొక్క ఆఫీసులను కూలగొట్టే పద్ధతి కొంచెం విచిత్రంగా ఉంది. చాలా సీనియర్ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పార్టీ ఆఫీసులను కూలగొట్టే స్థాయికి రావడం అనేది అంత మంచిది కాదు. నీకు అవకాశం ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు పరిపాలన తిరిగి చేయమని నాకు అనుకుంటున్నాను. మీ వయసు రీత్యా ఇది
చివరి పీరియడ్ ఏమో, అదృష్టంగా మరో పీరియడ్ కూడా మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయాల్లో ఉండగల శక్తి కనుక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని దాన్ని గౌరవంగానే చూడాలి. కానీ బట్ ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఇచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఇలాంటి చర్యలు చేపట్టుకుంటుంటే మంచిదనేదే నా అభిప్రాయం.